మరికొద్దిసేపట్లో రజత సభ ప్రారంభం కాబోతుంది. ఏదైతే ఎల్కతుర్తి సభ ప్రాంగణం అంతా గులాబీమైన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడిప్పుడే నాయకులు అందరూ కూడా సభ ప్రాంగణానికి వచ్చి చేరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మన దగ్గర కొంతమంది నాయకులు, అదేవిధంగా మాజీ దళిత బంధు చైర్మన్ ఉన్నారు, బండ శ్రీనివాస్ ఉన్నారు. మన అడిగి పరికరం చేస్తున్నాం. అన్న చెప్పండి, ఇప్పుడు దళిత బంధు మీరు మీ హయాంలో ఎంతమందికి ఇచ్చారు, ఏంటి పరిస్థితి? దాదాపు హుజురాబాద్ నియోజకవర్గం లోపల 18,000 మందికి ఇచ్చినాము. రాష్ట్రంలో ఇంకా 12,000 మందికి ఇచ్చినాము. అంటే టోటల్గా 40,000 మందికి దళిత బంధు ఇవ్వడం జరిగింది. హుజురాబాద్లో రెండో విడత 5,000 మందికి ఇంకా ఇవ్వలేదు. ఆయన 10 లక్షల నుంచి 12 లక్షల రూపాయలు ఇస్తా అని ఎలక్షన్ల ముందు ప్రగల్భాలు పలికి, ఎలక్షన్ల తర్వాత కనీసానికి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రెండో విడత ఇవ్వడానికి కూడా రేవంత్ రెడ్డి గారికి మనసొప్తలేదు. కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా చీకొడతా ఉన్నారు. ఈరోజు కేసీఆర్ ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అంటే ఒక దళితులను, అంటే ఏ వర్గం వారినైనా ఎలా పైకి తీసుకురావాలి, వాళ్ళు చీకట్లో ఉన్న వాళ్ళను వెలుగులో ఎట్లా తీసుకురావాలని చెప్పి ప్రతి వర్గానికి సేవ చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇలా కేసీఆర్ గారు లేకపోతే ప్రజలంతా అల్లాడుతున్నారు. నీళ్లు లేక, కరెంట్ లేక ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కూడా ఇవ్వడం లేదు. కాబట్టి ఈ గ్యారంటీలు, ఈ హామీలన్నీ కూడా బూటకం అని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసిస్తా ఉన్నారు. 100% ఈ రాష్ట్రానికి కేసీఆర్ శ్రీరామ రక్ష. చెప్పండి, మళ్ళీసారి సీఎం కనుక కేసీఆర్ అయితే దళిత బంధు మళ్ళా స్టార్ట్ చేస్తారా, ఏంటి మన పరిస్థితి? 100% కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో కాక ఈ దేశంలో పేదవారు ఎవరంటే దళితులు అని చెప్పి గ్రహించినటువంటి కేసీఆర్ గారు ఒక 10 లక్షల రూపాయలు వితౌట్ బ్యాంక్ షూరిటీ లేకుండా, బ్యాంక్ లింకేజ్ లేకుండా 10 లక్షలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి 100% ఈ దళితుల పక్షాన ఉన్నటువంటి కేసీఆర్ గారు 100% మళ్ళీ వచ్చే తరుణం లోపల బీఆర్ఎస్ గవర్నమెంట్ రావడం ఖాయం. దళితులందరికీ కూడా దళిత బంధు ఇవ్వడం కూడా ఖాయం అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. చెప్పండి, ఈ సభ ద్వారా రేవంత్ రెడ్డి సర్కారు ఎలాంటి మెసేజ్ పాస్ చేయబోతున్నారు? ఈ సభను చూసి వాళ్ళు అసలు ఇది వాళ్ళు ఊహించుకొని ఎట్లా దీన్ని ఫెయిల్ చేయాలని చాలా ప్రయత్నాలు చేసిండ్రు, ఫెయిల్ అయిన్రు. కానీ ప్రజలందరూ ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వం కావాలని కోరుకుంటారు. కాబట్టి 100% మేము 10 లక్షలు అనుకున్నాం, కానీ 10 లక్షలు దాటిపోయే పరిస్థితి ఉంది. ప్రజలందరూ కూడా కేసీఆర్ గారే మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, వారి నాయకత్వం కావాలి, వారి పరిపాలననే మేమందరం మంచిగా బాగుపడతామని చెప్పి